ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు నాకు తెలియజేసిన మరొక వాక్య సత్యాన్ని, దేవుడు నాకు అనుగ్రహించిన వాక్యపు లోతులలో ఉన్న జ్ఞానాన్ని మీకు బోధించటానికి ప్రభువు మరొక్కసారి ఈ ఆన్లైన్ ద్వారా నాకు సహాయం చేసినందుకు ప్రభుకి స్తుతి కలుగునుగాక. రెండి లేఖన భాగాన్ని చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. యోహాను సువార్త 9వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుదాము. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయాము కోనేటికి వెళ్ళి అందులో కడుగు కొనమని చెప్పాను. సిలోయామను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. ప్రార్థన చేద్దాము. దేవుని వాక్య వివరణలోనికి వెళ్దాము. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, అద్వితీయ సత్యదేవుడా, కరుణా సంపన్నుడా, కృపాసాగరుడా, నీకు స్తోత్రాలు స్తుతులు అర్పిస్తూ ఉన్నాము. ఎంతైనా నమ్మదగిన మహాదేవుడవు, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. నీకు వందనాలు. సర్వాధికారి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. చదవబడిన వాక్య భాగము నుండి మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే జీవము, మీరు మాట్లాడితే స్వస్థత, మీరు మాట్లాడితే మాకు బలము, మీరు మాట్లాడితే మాకు జ్ఞానము కలుగుతుంది. ప్రభువా, మీరు మాట్లాడి మా ఆత్మలను బలపరచమని నజరేయుడగు యేసు నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు స్వస్థత చేసిన విధానంలో కొన్ని ఆత్మీయ పాఠాలను మనకు నేర్పిస్తూ ఉన్నాడు ప్రభు ఎప్పుడు స్వస్థత చేసినా కూడా ఆ స్వస్థత చేసే విధానమును బట్టి దేవుడు కొన్ని పాఠాలను నేర్పిస్తాడు. ఉదాహరణకు 12 సంవత్సరాల రక్తస్రావం రోగము కలిగిన స్త్రీ వస్త్రము ముట్టుటలో స్వస్థత కలిగింది. ఆమె వస్త్రాన్ని వాస్తవముగా ముట్టకూడదు. కారణం, రక్తస్రావం కలిగిన వారు ఎవరు తాకకూడదు. ఎవరైనా తాకితే వాడు సాయంత్రం వరకు అపవిత్రుడై ఉంటాడు అని బైబిల్ చెప్తుంది. అలాంటి ఈమె, ధర్మశాస్త్రం ఎరిగిన ఈమె, ఆ లేఖన భాగాలు ఎరిగిన ఈమె యేసు ప్రభు వస్త్రం ముట్టుకుంది. ముట్టుకోకూడదు కానీ ముట్టుకుంది. అక్కడే దేవుడు ఒక పాఠాన్ని మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఆ వస్త్రం ఎందుకు ముట్టుకుందో, 12 సంవత్సరాల వరకు ఆమెకు ఆ రోగం ఎందుకుందో, ఇవన్నీ ఒక ప్రత్యేకమైన సబ్జెక్టుగా నేను వాక్యమును వివరించి యూట్యూబ్లో పెట్టాను. అవకాశం ఉన్నవారు వినండి. ఇంకా కొన్ని సందర్భాల్లో మనం చూస్తే యేసు ప్రభు స్వస్థత చేసిన విధానంలో రకరకాలుగా చెవిటివానికి చెవిలో వేలు పెట్టి స్వస్థత చేశాడు. పక్షవాయువు కలిగిన వానిని నోటి మాటతో స్వస్థపరిచాడు. ఎక్కడో ఇంట్లో పడున్నాడు, యేసు ప్రభు దగ్గరికి శతాధిపతి వచ్చి, నా పనివాడు, నా దాసుడు పక్షవాయుతో బాధపడుతున్నాడు, మీరు మాట సెలవిస్తే చాలు అంటే ప్రభు మాట ద్వారా స్వస్థపరిచాడు. కొన్ని సందర్భాల్లో యేసు ప్రభు ముట్టి స్వస్థపరిచాడు. కొన్ని సందర్భాల్లో యేసు ప్రభు గద్దించి స్వస్థపరిచాడు. ఆయన స్వస్థపరిచే విధానములలో ఒక్కొక్క విధానములో ఒక్కొక్క సందేశాన్ని కూడా దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. అది మనం నేర్చుకోవాలి.
అది ప్రభు మనకి నేర్పిస్తున్నటువంటి మాటన. ద వే ఆఫ్ హీలింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సంథింగ్ టీచ్ us, సంథింగ్ దే వాంట్ టు టీచ్ us టు లెర్న్. జీసస్ మనకి నేర్పించటానికి కొన్ని స్వస్థతలు జరిగించాడు. ఇక్కడ కూడా పుట్టుకతో గ్రుడ్డివాడు మనకు ఈ 9వ అధ్యాయంలో కనబడుతున్నాడు. మీరు ఒక మాట గమనించండి. యోహాను సువార్తలో ద మేజర్ మెరకల్స్ 7 ఉన్నాయి. మొట్టమొదటి మెరకలు నీళ్లను ద్రాక్షరసముగా మార్చుట. ఆఖరిగా జరిగిన అతిపెద్ద మెరాకెలు లాజరు మృతుల్లో నుంచి లేచుట. అక్కడి నుండి యేసు ప్రభు చేస్తున్న ప్రతి స్వస్థతలో కూడా ఒక అద్భుతమైన పాఠాన్ని మన ముందు చూపెడుతున్నాడు. ప్రభు చిత్తమైతే యోహాను సువార్తలో నుంచి మరికొన్ని లోతైన విషయాలు మీకు నేను తెలియజేస్తాను. ఇక్కడ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభు తన శిష్యులతో ప్రయాణమై మార్గమును పోవుచున్నప్పుడు పుట్టి గ్రుడ్డివాడు కనిపించాడు. ఆయన శిష్యులు, బోధకుడా, ఈ గ్రుడ్డివాడు పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడగగా, యేసు, వీడైనను వీరి కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడను పని చేయడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పి 6-7 వచనాలు మనం చదువుకున్నాం, మూలవచనం. అప్పుడు నేల మీద ఉమ్ము వేసి బురద చేసి ఆ బురదను వారి కన్నుల మీద పూసి సిలోయామను కోనేటుకు వెళ్ళి కడుక్కొనుము, నీకు చూపు కలుగుతుందని చెప్పాడు. అలాగే జరిగింది. యేసు ప్రభు మరొక సందర్భంలో మరొక గుడ్డివాడిని, బేత్సాయిదా అనే ఊరిలో గుడ్డివాడిని తన కంటి మీద ఉమ్ము వేసి చూపు కలుగునుగాక అన్నాడు. ఇక్కడేమో ఉమ్ము నేలను వేసి బురద చేశాడు. యేసు ప్రభు ఏ పని చేసినా అందులో అర్థం, పరమార్థం ఉంటుంది. ఏదో ఎలాగైనా నేను మెరాకిల్ చేయగలను అనిపించుకోవటానికో, లేదా తన్ను తాను గొప్ప స్వస్థత వరం కలిగిన వాడుగా చూపించుకొనటానికో చేసే స్వస్థతలు, అద్భుతాలు కాదు ఆయనకి. ప్రతి స్వస్థత వెనక, ప్రతి అద్భుతము వెనక, ప్రతి ఉపమానము వెనక దేవుడు ఒక మంచి ఉద్దేశముతో, పరమార్థముతో ఏదో ఒక గొప్ప సత్యాన్ని మనకు తెలియజేస్తూ చేసిన స్వస్థతలు ఉన్నాయి. ఇక్కడ ఈ గ్రుడ్డివాడు స్వస్థతలో కూడా ఆ స్వస్థత చేసిన విధానములో దేవుడు ఆనాడున్న ప్రజలకు ఒక పాఠాన్ని నేర్పిస్తూ మనతో కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ విషయము అనంటే, అక్కడ జరిగిన ఒక సంఘటనను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మీరు గమనించండి. బురద చేసి భూమితో ఆ బురదను కళ్ళకు రాసి కడుక్కొనమన్న సంగతి ఒక్కసారి కాదు, అదే అధ్యాయములో 3 సార్లు రాయబడి ఉంది. 3 సార్లు 11వ అధ్యాయంలో రాయబడి ఉంది, 14, 15 అధ్యాయాల్లో 11వ వచనము, 14, 15 వచనములో కూడా రాయబడి, ఒకటికి మించి 2-3 సార్లు ఒక వచనము, ఒక సందర్భాన్ని దేవుడు రాయించాడనంటే అది చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది. అది మనం గమనించాలి. ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభు ఆ స్వస్థత ఎందుకు ఆ విధంగా చేశాడు అనంటే, మొదటగా మనం గమనించాలి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనములో నరుని మట్టితో తయారు చేశాడు. అంటే మట్టితో అంటే పొడి మట్టి అయితే కాదు కదా, బురదతోనే కదా. బురదతోనే, మట్టి నీళ్లు కలిసిన ఆ మట్టితోనే మనిషిని ఆకారంగా నిర్మించాడు. అంటే మానవులందరికీ సృష్టికర్త మన ప్రభువైన యేసు. మానవులందరికీ సృష్టికర్త దేవుడు కదా. ఆ పాఠాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బురదతో వాణ్ణి స్వస్థపరచటంలో నేను సృష్టికర్తను
అనే ఒక ఇంట్ ఇస్తున్నాడు అన్నమాట, ఒక సూచన తెలియజేస్తూ ఉన్నాడు. ఇది మనం నేర్చుకోవలసిన ఒక విషయం. యోహాను సువార్తలో నీళ్లను ద్రాక్షరసముగా మార్చిన సందర్భాన్ని ఇది మొదటి సూచక క్రియ అని రాయబడి ఉంది. అలాగే ఒకడు చనిపోతే బ్రతికించటం రెండవ సూచక్రియ అని రాయబడి ఉంది. ఆ తర్వాత మూడో సూచక్రియ, నాలుగో సూచక్రియ అనేది అంత పర్టికులర్గా మనకి కనబడకపోయినా ఒక్కొక్క అద్భుతం వెనుక ఒక్కొక్క సూచక్రియ కనబడుతుంది. ఈ అద్భుతం వెనుక నేను సృష్టికర్తను అనే ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. నేను మిమ్ములను తయారు చేసిన వాడను అని ఒక సందేశాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. ఎందుకు ఇచ్చాడు? ఇక్కడే మనం నేర్చుకోవలసిన ఒక విషయం ఉన్నది. మనం గమనిస్తే ఈ 9వ అధ్యాయములో ఈ గుడ్డివాడు స్వస్థత పొందటానికి మునుపు అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు ఒక రూల్ పాస్ చేశారు. ఏంటంటే యేసు ప్రభువుని ఎవరైనా క్రీస్తుగా అంగీకరిస్తే, ఎవరైనా క్రీస్తు అని ఆయనను మీరు కొనియాడితే, ఆయన దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడని మీరు కొనియాడితే, ఆయన దేవుడని చెప్పుకుంటున్నాడు కాబట్టి ఆయన దేవునిగా మీరు ఆరాధన చేస్తే వాడిని మేము వెలివేస్తాము అని ఒక రూల్ని పాస్ చేశారంట. అది మనకి ఎక్కడ కనబడుతుంది అని అంటే, ఆ గుడ్డివాడు స్వస్థత పొందిన తర్వాత అతని తల్లిదండ్రులను పిలిపించి, ఈ గుడ్డివాడు మీ కొడుకేనా అని అడిగారు. అడిగితే అవును అతడు మా కొడుకే అని చెప్పాడు. ఇతడు పుట్టుకతోనే గుడ్డివాడు కదా అని అడిగారు. అవును అతడు పుట్టుక నుంచి గుడ్డివాడే అని చెప్పారు. మరి ఇతనికి స్వస్థత ఎలా కలిగింది అని అడిగితే తల్లిదండ్రులు చెప్పిన సమాధానం 21వ వచనంలో చూడండి. ఇప్పుడు వీడు ఎలాగూ చూచుచున్నాడో ఎరుగము, వీని కన్నులు తెరిచెనో అది మేము ఎరుగము, వీడు వయసొచ్చిన వాడు వీనినే అడుగుడి, తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి. ఆవిడ వయసొచ్చిన వాడు, వాడిని మీరే అడగండి, అతనికి స్వస్థత ఎలా కలిగిందో అతడే చెప్తాడు, మాకైతే తెలీదు అని జవాబిచ్చారు పరిసయ్యులకు. అలాగూ వారు సమాధానం చెప్పటానికి గల కారణం 22వ వచనంలో కనబడుతుంది. అది మనం కొద్ది జాగ్రత్తగా చూద్దాము. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తుని ఎవరైనాను ఒప్పుకొనిన ఎడల వానిని సమాజ మందిరములో నుండి వెలువేత్తుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి. యూదులు పరిసయ్యులు కొంతమంది ఏమని నిర్ణయించారంటే, ఎవరన్నా యేసుని క్రీస్తు అని ఒప్పుకుంటే వాడిని సమాజ మందిరంలో నుంచి వెలివేద్దాం అన్నారు. చూడండి, యేసు ప్రభువుని నమ్ముకుంటే కొంతమంది కుటుంబంలో నుంచి వెలివేస్తారు, కొంతమంది కులంలో నుంచి వెలివేస్తారు, కొంతమంది బంధువులలో నుండి వెలివేస్తారు, కొంతమంది ఊర్లో నుంచి కూడా వెలివేసేస్తారు కదా. అలాగే ఎవరైనా యేసు ప్రభువుని క్రీస్తుని అంగీకరిస్తే వాడిని వెలివేసేస్తాం అని అంటారు. ఇప్పుడు కొంతమంది ఊర్లో నుంచి వెలివేయటం, కులంలో నుంచి వెలివేయటం జరగటం ఇప్పుడు చూస్తున్నామేమో, కానీ ఇది ఆది నుండి జరుగుతున్న విషయాలే, మొదటి నుండి జరుగుతున్న విషయాలే బైబిల్లో ఉన్నాయి. అయినా సువార్త ఎప్పుడూ ఆగిపోలేదు, ఎప్పుడు సువార్తకు విజయము కలుగుతూనే ఉంది. అయినా సువార్త ఆగిపోకుండా అనేకులు రక్షణ పొందుతూనే ఉన్నారు. ఈ మాట మనకు ధైర్యమును కలుగజేస్తుంది. అయితే ఇక్కడ సందర్భం ఏంటంటే, ఎవరైనా యేసు క్రీస్తుని ఒప్పుకుంటే వాడిని వెలివేసేస్తాము అనే రూల్ ఒకటి పాస్ చేశారన్నమాట. అంటే క్రీస్తుని ఎందుకు ఒప్పుకోకూడదు అని అంటే, క్రీస్తు అంటే ఎవరని వారి ఉద్దేశం అంటే దేవుడే సృష్టికర్తే, మా కొరకు మా యెహోవా దేవుడు క్రీస్తు అభిషక్తుడు మెస్సయ్య మా కొరకు వస్తాడు, ఆయనను మేము నమ్ముతాం కానీ నిన్ను మేము నమ్మము అని పరిసయ్యులు నిర్ణయించుకొని యేసు ప్రభువుని క్రీస్తుగా వాళ్ళు అంగీకరించట్లేదు, ఆయనే సృష్టికర్తగా వాళ్ళు అంగీకరించట్లేదు. అందుకని వారికి అర్థమయ్యేలాగా ఒక స్వస్థతని ఇక్కడ చేశాడు. అది ఉమ్ము వేసి బురద చేసి ఆ బురదను అతని కంటి మీద రాసి పూసి స్వస్థపరిచాడు. అంటే అక్కడ ఏమని తెలియజేస్తున్నాడనంటే, నేను సృష్టికర్తను, మిమ్మల్ని అందరినీ బురదతో సృజించిన వాడను, మూల పురుషుడైన ఆదాము అవ్వలను
ఆ బురద నుండే మట్టి నుండే నేను తయారు చేసిన వాడను, నేనే సృష్టికర్తను అని తన సందేశాన్ని ఆయనను వెలివేసే విధముగా మాట్లాడినందుకు, ఆయనను అంగీకరించిన వారిని వెలివేస్తామని రూల్ చేసినందుకు అక్కడ ఆయన ఇస్తున్న సందేశము ఈ స్వస్థత ద్వారా. ఇది మొదట మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం. రెండవది, ఆయన స్వస్థత ఎప్పుడు చేశాడు అనంటే విశ్రాంతి దినమున చేశాడని మనకు కనబడుతుంది. దయచేసి ఆ మాట మనం చదువుదాం. 14వ వచనము, యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము. చూడండి, ప్రత్యేకంగా ఒక వచనం ఉన్నది. యేసు వాని కన్నులు, బురద చేసి వాని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము అంట. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. యోహాను తన గ్రంథాన్ని రాసే విధానం చాలా విచిత్రంగా ఉంటుంది. మీరు గమనించండి. మత్తయి సువార్త యేసు ప్రభువుని పరిచయం చేసినప్పుడు అబ్రహాము దగ్గర నుంచి మొదలుపెట్టాడు. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన క్రీస్తు అని. లూకా సువార్త, లూకా భక్తుడు యేసు ప్రభువుని మనకు పరిచయం చేసినప్పుడు ఆదాము దగ్గర నుంచి మొదలుపెట్టాడు. ఆదాము దేవుని కుమారుడై ఉండను, ఆదాముకి ఎవరు పుట్టారు, ఆదాముకి ఆ తర్వాత ఎవరు పుట్టారు అని క్రీస్తు వరకు రాసుకొచ్చాడు. కానీ యోహాను యేసు ప్రభువుని పరిచయం చేయటానికి ఎక్కడి నుంచి మొదలు పెట్టాడంటే ఆది కాలము నుండి ఆది యందు దేవుడుండెను అనే మనకు ఆదికాండలో మొదటి వచనంలో కనబడుతుంది కదా, ఆది యందు దేవుడని. ఇక్కడ ఆది యందు దేవుడుండెను, దేవుని యొద్ద వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెనని అక్కడ నుండి యేసు ప్రభువుని పరిచయం చేస్తున్నాడు. అంటే యేసు ప్రభువుని సృష్టికర్తగా పరిచయం చేసే అనుభవము, జ్ఞానము, ఆ ఆలోచన ఈ గ్రంథము రాసిన యోహాను భక్తుడికి ఉన్నది. అందుకే యేసు ప్రభు చేసిన స్వస్థతలో ఆయన సృష్టికర్తని నిరూపించటానికి, తెలియజేయటానికి ఈ స్వస్థత చేశాడని తాను గ్రహించి ఆ బురద చేసి, ఉమ్ముతో బురద చేసి వాని కన్నులు పూసిన సంగతి వివరముగా ఇక్కడ రాయించాడు. రెండవది మనం ఏం చేస్తున్నామంటే విశ్రాంతి దినమున స్వస్థత జరిగింది. ఈ విశ్రాంతి దినమును గూర్చి బైబిల్ మనకేం చెప్తుంది అనంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 వచనములలో, సమస్త భారమును మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగుజేతును అని అన్నాడు. ప్రభువు మనకిస్తానన్న విశ్రాంతి అనే ఆ విశ్రాంతి ఏంటంటే పరలోకమనే విశ్రాంతి. ఏదో బరువు మోసుకుంటున్నోడికి నీ బరువు నాకు ఇచ్చే నేను పట్టుకుంటా, నువ్వు రెస్ట్ తీసుకో అన్నట్లు ఆ విశ్రాంతిని గురించి కాదు మాట్లాడుతుంది. ప్రతి మనుషుడు పాప భారమును మోస్తున్నాడు. ఆ పాప భారము వలన వారికి దొరకనిది పరలోకమను విశ్రాంతి దొరకదు. ఆ పరలోకమను విశ్రాంతి నేను మీకు కలుగు చేస్తాను. సమస్త భారమును మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానన్నాడు. అంటే విశ్రాంతి అనేది పరలోకానికి సాదృశ్యము. విశ్రాంతి అనేది క్రీస్తులో మనకు దొరుకుతున్న సమాధానమునకు, నెమ్మదికి సాదృశ్యము. ఆ సాదృశ్యము ఒక దినముగా పాత నిబంధనలో చెప్పబడింది, కానీ వాస్తవానికి నిజమైన విశ్రాంతి నేనే మీకు కలుగు చేస్తాను, నేనే సృష్టికర్తను, నా వలనే మీరు పరలోక రాజ్యానికి వెళతారు, తండ్రి యొద్దకు చేరగలుగుతారు, పరలోకమను విశ్రాంతిలోనికి మీరు ప్రవేశిస్తారు అని తెలియజేయటానికి విశ్రాంతి దినము కంటే కూడా ఆ విశ్రాంతి దినమును ఏర్పాటు చేసిన నిజమైన విశ్రాంతి కలుగు చేయని యేసు వైపు మీరు తిరగాలి అని సందేశాన్ని అందించటానికి, నేను సృష్టికర్తను, నా వలనే మీకు విశ్రాంతి కలుగుతున్నది, నా వలనే మీకు పరలోకము కలుగుతుందనే సందేశం అందించుట కొరకు విశ్రాంతి దినమున ఆ స్వస్థత ప్రభువు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదే అధ్యాయము నుంచి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని ఒక 3 సందేశాలు మీకు అందిస్తాను. ఈరోజు మాత్రము ఈ అధ్యాయములో నుంచి యేసు ప్రభు
తాను సృష్టికర్తనను మొదటగా తెలియజేస్తున్నాడు. రెండవది, నేను మీకు పరలోకమును అనుగ్రహించటానికి వచ్చిన, నిజమైన విశ్రాంతి అనుగ్రహించటానికి వచ్చిన వాడను అనే సంగతి మనకు ఈ స్వస్థత ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మూడవది ఆ ఉమ్మితో బురద చేసి ఆ బురద వాని కనుల మీద పూసి ఎక్కడికి వెళ్ళి కడుక్కోమన్నాడు? సిలోయామను కోనేటికి వెళ్ళి కడుక్కొనుము అన్నాడు. సిలోయామను కోనేటికి ఆ పేరుకు అర్థము పంపబడిన వాడని అర్థము అని అక్కడ రాయబడి ఉంది. అంటే నేను మీ కొరకు పంపబడిన వాడను అనే ఒక సందేశాన్ని మనకు ప్రభు ఇస్తున్నాడు. ఇది మొదటిది నేను సృష్టికర్తను అని ఒక సందేశాన్ని ఒక ఇంటి ఇచ్చాడు. రెండవది, నా వలనే మీకు పరలోకం కలుగుతుందని ఇంటి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే యేసుని క్రీస్తుని ఎవరు నమ్మొద్దని అంటున్నారు. కాబట్టి నేను క్రీస్తుని, నేనే సృష్టికర్తను, నా వలనే మీకు విశ్రాంతి దొరుకుతుంది, నా వలనే మీకు పరలోకం దొరుకుతుంది అనటానికి ఈ అద్భుతాన్ని అక్కడ ప్రభు చేశాడు. అందుకే ఆయన స్వస్థతను గురించి ఏమంటున్నాడంటే, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను అనే మాట కూడా వ్రాయబడి ఉంది. మూడవదిగా చూస్తే సిలోయామను కోనేటికి అంటే పంపబడినవాడు అని అర్థం. యేసు ప్రభు మన కొరకు పంపబడినవాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచనములో మనం చదివితే 10వ అధ్యాయము 40వ వచనములో, మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వాని చేర్చుకొనును అంట. నన్ను పంపిన వాని అంటే పంపబడిన వాడను నేను. మిమ్మును చేర్చుకుంటే నన్ను చేర్చుకుంటే, నన్ను చేర్చుకుంటే తండ్రిని చేర్చుకున్నట్టే అని ఈ మాట పదే పదే ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో కూడా మనం చూస్తే 4వ అధ్యాయము 34వ వచనము, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమునై ఉన్నది అంటున్నాడు. నేను పంపబడిన వాడను, మీ కొరకు నేను పంపబడిన వాడనని తెలియజేస్తున్నాడు అన్నమాట. ఇంకా 5వ అధ్యాయం యోహాను సువార్త 24వ వచనం మనం 24వ వచనము నుండి చదివితే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అట. ఆయన యందు విశ్వాసం ఉంచమంటున్నాడు. నన్ను పంపిన వాడి యందు మీరు విశ్వాసం ఉంచాలంటే నన్ను నమ్మాలి, నన్ను ఒప్పుకోవాలి అని చెబుతున్నాడు. ఈ 24వ వచనం మొదలుకొని ఇక ప్రతి వచనము మనం చదువుకుంటూ వస్తే ఆయన వలనే మనకు పునరుద్ధానము, ఆయన వలనే మనకు జీవము, ఆయన వలనే మనకు సమస్తమును కలుగుతున్నదని రాయబడి ఉంది. ఇంకా మనం చూస్తే 38లో, ఆయన ఎవరిని పంపానో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు అని చెబుతున్నాడు. ఇక్కడ మనం గమనిద్దాము, నేను పంపబడిన వాడను, మీ కొరకు పంపబడిన వాడను అని తన సందేశాన్ని ఇస్తున్నాడు. ఎందుకు? నేను సృష్టికర్తనని ఒక ఇంటి ఇచ్చాడు. ఎందుకు? నా వలనే మీకు విశ్రాంతి దొరుకుతుందని ఒక ఇంటి ఇచ్చాడు. ఎందుకు? నేను పంపబడిన వాడను అనే సంగతి తెలియజేయటానికి సిలోయాము అను కోనేటికి వెళ్ళి కడుక్కోమని చెప్పాడు అనంటే, అక్కడ ఉన్నవారు యేసుని రిజెక్ట్ చేశారు. ఆయన క్రీస్తు కాడు అనే ఆలోచనతో ఉన్నారు. వారు ఆనాడు యూదులలో కొందరు, పరిసయ్యులు కొందరు ఈ విధంగా చేయబట్టి ఆ తర్వాత కాలంలో కూడా పౌలు భక్తుడు ప్రకటించవలసి వస్తుంది, యేసే క్రీస్తై ఉన్నాడు అని. యేసు వేరు క్రీస్తు వేరు అని మాట్లాడుకుంటున్న జనాంగానికి పునాది వేసింది ఈ పరిసయ్యులే. కాబట్టి ఆ దుర్బోధను పెకిలించటానికి పౌలు తరములో కూడా ప్రయాసపడాల్సి వచ్చింది. ఇదే సందేశము ఆఖరి రోజుల్లో కూడా ఉంటుంది. సిలువలో
మరణించిన యేసయ్య అసలైన యేసయ్య కాదు, నేనే అసలైన యేసు ప్రభువునని అంచె అబద్ధ క్రీస్తు లోకానికి రాబోతూ ఉన్నాడు. కాబట్టి నిజమైన క్రీస్తుని గుర్తించటానికి, ఆయన సృష్టికర్తని గుర్తించటానికి, ఆయన వలనే విశ్రాంతి కలుగుతుందని గుర్తించటానికి ఆనాడు యేసు ప్రభు ఈ గుడ్డివాణ్ణి స్వస్థపరచుటలో ఎలాగైతే మనకు తనను తాను తెలియజేసుకున్నాడో, ఈనాడు కూడా తన కార్యాలను జరిగిస్తూ అనేక విధములుగా ఆయన సృష్టికర్తని మనకు తెలియజేస్తున్నాడు. ఆయన వలన మనకు రక్షణ కలుగుతున్నదని, ఆయన వలన మనకు పరలోకము కలుగుతుందని, నెమ్మది కలుగుతున్నదని, విశ్రాంతి కలుగుతున్నదని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన పంపబడిన వాడని మనకు ప్రభువు తెలియజేస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఈ యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనములో, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడును పని చేయడు, నేను లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను అన్నాడు. నేను లోకములో ఉన్నప్పుడు లోకానికి వెలుగు అని చెబుతున్నాడు. ఆ వెలుగు మనకు కావాలి. ఆ వెలుగును మనం స్వతంత్రించుకోవాలి. నేనే నిజమైన వెలుగును, నా ద్వారానే మీకు వెలుగు కలుగుతుంది, నా ద్వారానే మీకు జీవము కలుగుతున్నది అనే సందేశాన్ని ఇక్కడ యోహాను భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఈ మాటలను తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు చేసిన ఈ స్వస్థతలో ఆయనే నిజమైన వెలుగు అని విషయాన్ని చెబుతూ ఉన్నాడు. ఆయనే వాక్యమై ఉన్న వెలుగు, ఆయనే జీవమై ఉన్న వెలుగు. యోహాను సువార్త 1వ అధ్యాయం 5 వచనాల్లో మనకు కనబడుతున్న మాటలే. అంటే ఇక్కడ యేసు ప్రభు స్వస్థత చేసిన విధానములో ఆయన సృష్టికర్తని తెలియజేశాడు, ఆయన వలనే పరలోకం కలుగుతుందని తెలియజేశాడు, ఆయన మన యొద్దకు పంపబడిన వాడని తెలియజేశాడు. 4వది, ఆయన మనకు నిజమైన వెలుగు అనే సంగతిని తెలియజేయటానికి ఆ గుడ్డివాడి చీకటిని తొలగించి కన్నులను వెలిగించాడు, చూపు కలుగజేశాడు. ఇది అద్భుతమైన విషయం మనకి ఇక్కడ కనబడుతుంది. కనుక ప్రియమైనటువంటి వారలారా, యేసు ప్రభు చేసిన ప్రతి స్వస్థతలో కూడా ఒక అద్భుతమైన సందేశాన్ని మనకి తెలియజేస్తున్నాడు. ఇంకొంచెం లోతుగా మనం ఈ అధ్యాయాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాము. మొదటి 3 వచనాలు ధ్యానం చేయబోతున్నాము. ఈ స్వస్థత పొందిన గుడ్డివాని గూర్చి కూడా మనం ధ్యానం చేయబోతున్నాము. ఈ అధ్యాయంలో దేవుడు ఇంకా ఏమేమి మాట్లాడాలనుకున్నాడో పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4గా దేవుడు మనకి అనుగ్రహించబోతున్నాడు. ప్రార్థించండి, దేవుడు తగిన జ్ఞానం ఇచ్చి మిగిలిన విషయాలు కూడా మాట్లాడటానికి, సమయాన్ని ఇవ్వటానికి, అది మరలా యూట్యూబ్లో అప్లోడ్ చేయటానికి దేవుడు సహాయం చేయలాగన నా కొరకు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాము. ప్రభు మనకిచ్చిన ఈ సందేశాన్ని బట్టి. కృపగలిగిన తండ్రి, మహిమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన తండ్రి, జీవాధిపతి యేసుదేవా, పరిశుద్ధుడా, పవిత్రుడా, పావనుడా, నీకు వందనాలు. నిజమైన వెలుగువు నాయన, మా గ్రుడ్డితనమును తొలగించి నిన్ను చూడగలిగిన కృప, నీ రక్షణను చూడగలిగిన కృప, నీ వాక్యము లోపటి విషయాలు చూడగలిగిన కృప మాకు ఇచ్చారు. నీకు వందనాలు తండ్రి. మీరు సృష్టికర్తవు, మీరే మాకు విశ్రాంతిని అనుగ్రహించే మార్గదర్శకుడవు. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. పంపబడిన వాడా, నీకు వందనాలు, స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ఈ గుడ్డివాని స్వస్థతలో కూడా మీ సందేశాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీరు అంగీకరించి ప్రార్థనకు ప్రతిఫలము దయచేయండి. వాక్యం విన్నవారు ఇంకా వాక్యము లోతులు ఎరగటానికి కృప చూపండి, జ్ఞానముతో నింపమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Please subscribe to our channel, press the notification button and like our videos. Thank you for watching.